హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, సంజు నిజస్వరూపం తెలుసుకొని సంజు చెంప పగలగొట్టిన ప్రభావతమ్మ. అసలు ఏం జరిగింది? ప్రభావతి సంజు చెంప పగలగొట్టడం ఏంటి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఒకరోజు ప్రభావతి ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కామాక్షి ప్రభావతి దగ్గరికి వచ్చి, వదిన ఏం చేస్తున్నావు వదిన, నీ కోసం నేను ఒక మంచి న్యూస్ తీసుకొచ్చాను అని చెప్పగానే ఇక ప్రభావతి చాలా ఎక్సైట్ అయిపోయి, ఏంటొదిన, రవిని శృతిని ఇంటికి తీసుకురావడానికి ఇంకా ఏదైనా కొత్త ప్లాన్ ఆలోచించావా అని చెప్పగానే కామాక్షి, ఏంటదినా ఎప్పుడు చూసినా నీకు అదే ఆలోచన అని చెప్పగానే అప్పుడు ప్రభావతి, లేకపోతే ఏంటదినా, నేను ఆలస్యం చేస్తే ఆ శృతి వాళ్ళ అమ్మ నా కొడుకుని కోడల్ని తీసుకెళ్ళి ఇల్లరికం పెట్టుకునేలా ఉన్నారు. అదే కానీ జరిగితే నా కోడలతో వచ్చే కోట్ల ఆస్తిని నేను అనుభవించకుండా పోతాను అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటుంది. అప్పుడే కామాక్షి, చూడదిన, రవి శృతి ఎప్పటికైనా నీ ఇంటికి రావాల్సిన వాళ్ళే, వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళైతే ఎప్పుడో వెళ్ళేవాళ్ళు కదా. అయినా నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది రవి శృతిల గురించి కాదు, నీ కూతురు మోనిక గురించి, మోనిక అత్తవారింటి గురించి అని చెప్పగానే ఇక ప్రభావతి ఆశ్చర్యపోయి, ఏంటదినా వాళ్ళ గురించి ఆలోచించేదేంటి, ఇంకా పెళ్లి చూపులే జరగలేదు కదా అని అంటుంది. అప్పుడు కామాక్షి, ఇంకా ఖాయమైపోయాక పెళ్లి చూపులు అంటావేంటదినా, ఎలాగైనా ఈ సంబంధం ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు మామూలు మధ్యతరగతి ప్రభావతి అనుకుంటున్నావా? కోటీశ్వరరాలు కోడల్ని కోడలుగా తెచ్చుకున్నావు, అంతేకాకుండా నీ కూతుర్ని కోటీశ్వరుల ఇంటికి కోడలుగా పంపుతున్నావు, అంటే నువ్వు కోటీశ్వరరాలు అయినట్టే అని చెప్పి కామాక్షి మాట్లాడుతూ ఉంటే ప్రభావతి చాలా మురిసిపోతూ ఉంటుంది. అవునా వదిన, నువ్వు చెప్పిందంతా జరుగుతుందంటావా అని అంటుంది. అప్పుడు కామాక్షి, జరుగుతుంది వదిన, కానీ నువ్వు మాత్రం ఇంకా ఇలాగే ఇలా ముడతపోయిన చీరలు, ఈ కాటన్ చీరలు కడితే మాత్రం వాళ్ళకు కూడా ఎంత అవమానంగా ఉంటుంది. అందుకే నువ్వు కూడా కాస్ట్లీ పట్టు చీరలు కట్టుకోవాలి, వాళ్ళ హోదాకి తగ్గట్టు ఉండాలి అని చెప్పగానే ఇక ప్రభావతి, ఏంటోదినా ఇప్పుడు నేను పట్టు చీరలు కొనాలా, అంత డబ్బు నా దగ్గర లేదు అని ప్రభావతి అంటుంది. అప్పుడు కామాక్షి, అది నాకు తెలుసులే ప్రభావతి, నీ దగ్గర ఉన్నప్పుడు ఇద్దులే, నా దగ్గర డబ్బుంది, పద వెళ్ళి ఓ 10 పట్టు చీరలు తెచ్చుకుందాం, మంచి సేల్ నడుస్తుంది, ఆఫర్లో చాలా మంచి చీరలు వస్తున్నాయంట అని చెప్పి కామాక్షి చెప్పగానే ఇక ప్రభావతి చాలా సంతోషపడుతూ, నిజమే వదిన, నువ్వు చెప్పినట్టు కూడా నేను కూడా కోటీశ్వరాల్లా కనిపించాలి అంటే పట్టు చీరలు కట్టుకోవాలి కదా, పద వెళ్దాం అని చెప్పి ఇక ప్రభావతి కామాక్షి ఇద్దరు కూడా పెద్ద షాపింగ్ మాల్కి వెళ్తారు. ఇక ప్రభావతి ఆ షాపింగ్ మాల్కి వెళ్ళి అక్కడ ఉన్న చీరలన్నీ చూసి కళ్ళు తేలేస్తూ ఉంటుంది. ఇక ఇద్దరు కూడా ఒకాడ చీరలు సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళ చీరలు సెలెక్ట్ చేస్తూ ఉండగా అప్పుడే అదే షాపింగ్ మాల్కి శృతి కూడా షాపింగ్ కోసం వస్తుంది. ఇక శృతి కూడా ఒక చోట ఉండి షాపింగ్ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే సంజు ఆ షాపింగ్ మాల్ బయటే తన ఫ్రెండ్స్తో ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే శృతి సంజు అక్కడ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక స్టన్ అయిపోయి చాలా కంగారు పడుతూ, ఏంటి వీడు ఇక్కడికి కూడా వచ్చాడు, ఇంకా వీడు నన్ను వదిలేలా లేడు, ఆ రోజు నా మీద యాసిడ్ పోయాలని చూస్తే మీనా కాపాడింది, ఆ రోజు మిస్ అయింది అని మళ్ళీ ఈ రోజు అలాంటిది ఏమైనా చేయడానికి వచ్చాడా, లేదు వీడికి దొరకకుండా వెళ్ళిపోవాలి అని చెప్పి శృతి సంజుని చూసుకుంటూ సంజుకి కనిపించకుండా దొంగచాటుగా వెళ్తూ ఉంటుంది. ఇక శృతి అలా వెనక్కి చూస్తూ నడవడంతో అక్కడే ఉన్న ప్రభావతి కామాక్షులకి డాష్ ఇచ్చేస్తుంది. అది చూసి ఇక ప్రభావతి శృతి అని చూసుకోక ఇక కోపంగా, ఏ పిల్ల చూసుకొని నడవచ్చు కదా అని చెప్పి అంటూ శృతి వైపు చూస్తుంది. ఇక శృతి అక్కడ ఉండడాన్ని చూసి ప్రభావతి కామాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక శృతి కూడా ప్రభావతిని
చూసి ఆంటీ మీరా ఆంటీ, సారీ చూసుకోలేదు ఆంటీ అని చెప్పి శృతి కంగారు పడుతూ ఉంటే ఇక ప్రభావతి ఏంటమ్మా ఎందుకు అంత కంగారు పడుతున్నావు, అంతలా భయపడుతున్నావు దేనికి అని చెప్పి ప్రభావతి అడుగుతుంది. అప్పుడు శృతి ఆంటీ ఆ రోజు నా మీద ఒకడు దాడి చేయబోతూ ఉంటే మీనా కాపాడిందని చెప్పాను కదా అని అంటే అప్పుడు కామాక్షి అవును అప్పుడెప్పుడో జరిగింది కదా అని కామాక్షి అంటుంది. అప్పుడే శృతి నా మీద దాడి చేయబోయిన వాడు మళ్ళీ నన్ను ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చాడంటే మళ్ళీ ఏదైనా చేస్తాడేమోనని వాడికి దొరకకుండా వెళ్తున్నాను అని చెప్పి శృతి చెప్పగానే ఇక ప్రభావతికి కామాక్షికి చాలా కోపం వస్తుంది. ఏంటమ్మా ఆ వెధవ ఇక్కడికి వచ్చాడా, ఎక్కడున్నాడు వాడి సంగతి చెప్తాను అని చెప్పి ప్రభావతి చెప్పగానే ఇక శృతి వద్దులేండి ఆంటీ వాడు మామూలుడు కాదు అని అంటుంది. అప్పుడు ప్రభావతి లేదమ్మా ఈరోజు వాడి అంతు చూస్తాను, లేకపోతే నా కోడల్నే ఏడిపిస్తాడా చెప్పు ఎక్కడున్నాడు అని చెప్పి ప్రభావతి కామాక్షి అనడంతో ఇక శృతి బయట ఉన్న సంజుని చూపిస్తుంది. ఇక సంజుని చూసి ప్రభావతికి కామాక్షికి చాలా కోపం వస్తుంది. ఇక ప్రభావతి వాడి సంగతి చెప్తాను పదవదిన అని ఇద్దరూ కూడా నడుం బిగించుకొని సంజు దగ్గరికి వెళ్తారు. ఇక సంజు దగ్గరికి వెళ్ళి ప్రభావతి చాలా కోపంగా సంజు గల్ల పట్టుకొని రేయ్ బుద్ధులు ఎదురు నీకు, ఆడపిల్లని ఏడిపిస్తావా, ఆడపిల్ల మీద యాసిడ్ పోయాలని చూస్తావా, నీకు అక్క చెల్లెలు లేర్రా అని చెప్పి ప్రభావతి సంజుని ఆ చెంప ఈ చెంప వాయిస్తూ ఉంటుంది. అది చూసి సంజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటండి ఎవరు మీరు అని అంటే అప్పుడు ప్రభావతి శృతిని ఏడిపించింది నువ్వేనంటావు కదా వెధవా అని చెప్పి ప్రభావతి సంజునైతే చాలా అవమానిస్తుంది. ఇక మళ్ళీ ఇంకొకసారి శృతి జోలికి వచ్చావని తెలిస్తే నీ ప్రాణాలు తీసి నేను జైలుకి వెళ్తాను జాగ్రత్త అని చెప్పి ప్రభావతి కామాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తనని అంతలా అవమానించిన ప్రభావతిని చూసి సంజుకి చాలా కోపం వస్తుంది. ఏంటి ఆ శృతి వల్ల నేను అందరి చేతిలో అవమానింపబడుతున్నాను, ఆ బాలుగాడి సంగతి చూశాక దీని సంగతి తర్వాత చెప్తాను అని చెప్పి సంజు అనుకుంటూ ఉంటాడు. సంజుకి ప్రభావతియే మౌనిక బాలు వాళ్ళ అమ్మ అని తెలియదనమాట. ఇక ఇది ఇలా ఉండగా ఒకరోజు నీలకంఠం ప్రభావతికి ఫోన్ చేసి పెళ్లి చూపులకి వస్తున్నామని చెప్తాడు. ఇక దాంతో ప్రభావతి చాలా సంతోషపడుతూ ఇక పెళ్లి చూపులకి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంటాడు. బాలు మనోజ్లు మాత్రం వాళ్ళ పనులకి వెళ్ళిపోతారు. ఎంత ఆగమని చెప్పినా కూడా బాలు మనోజ్ వినిపించుకోకుండా అలాగే వాళ్ళ పనులకి వెళ్ళిపోతారు. ఇక బాలు ఉద్దేశంలో మౌనిక కాబోయే భర్తని పెళ్లి చూపుల్లో కంటే మామూలుగా కలిసి వాడు ఎటువంటి వాడో తెలుసుకోవాలి అని బాలు నిర్ణయించుకొని తన డ్యూటీకి తాను వెళ్ళిపోతాడు. ఇక ప్రభావతి, రోహిణి, మీనా, సత్యం అందరూ కూడా పెళ్లి చూపులకి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. కాసేపు ఆగిన తర్వాత నీలకంఠం భార్య సత్యం వాళ్ళ ఇంటికి వస్తారు. ఇక వాళ్ళిద్దరూ అక్కడికి రాగానే మౌనికను తీసుకొచ్చి ఇక వాళ్ళ ముందు కూర్చోబెడతారు. మౌనిక చాలా పద్ధతిగా అందంగా ఉండడం చూసి నీలకంఠం భార్య చాలా సంతోషపడతారు. నీలకంఠం భార్య మాత్రం మౌనిక అమాయకత్వమైన మొహాన్ని చూసి పాపం ఇంత అమాయకురాలైన అమ్మాయిని వాడికి ఇచ్చి పెళ్లి చేసి ఈ అమ్మాయి గొంతు కోయాలని చూస్తున్నారు అని చెప్పి ఇక నీలకంఠం భార్య అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి ఏంటి మీరిద్దరే వచ్చారు, అబ్బాయి రాలేదేంటండి అని అడుగుతుంది. ఇక అప్పుడే నీలకంఠం వచ్చేస్తున్నాడమ్మా, వాడు లేట్గా బయలుదేరాడు అని చెప్పి నీలకంఠం చెప్తూ ఉంటారు. ఇక అందరూ కూడా పెళ్లి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే ప్రభావతి కామాక్షి గదిలోకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కామాక్షి వదిన ఇప్పుడే మన మీనా గురించి, మీనాకి పెట్టే పెట్టుబోతల గురించి అన్నీ చెప్పేసాయి, తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి కామాక్షి ప్రభావతి ఇద్దరు గదిలో మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి సంజు ఎంట్రీ ఇస్తాడు. సంజు ఇంట్లోకి రాగానే నీలకంఠం సంజుని చూపిస్తూ ఇదిగోండి మా అబ్బాయి వచ్చేసాడు అని చెప్పగానే ఇక సంజు అక్కడ కూర్చుంటారు. ప్రభావతి కామాక్షి మాత్రం గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. సంజు రావడం చూసి మీనా ప్రభావతిని పిలుచుకురావడం కోసం గదిలోకి వెళ్ళి అత్తయ్య పెళ్ళికొడుకు వచ్చాడు రండి చూదురు కానీ అని అంటే ఇక ప్రభావతి మీనా ఎలా ఉన్నాడు అబ్బాయి బాగున్నాడా అని అంటే అప్పుడు మీనా బాగానే ఉన్నాడు అత్తయ్య,
చూడ్డానికి ఇద్దరికి ఈడు జోడు సరిపోతుంది, రండి మీరు చూదురు కానీ అని చెప్పగానే ఇక ప్రభావతి కామాక్షి కూడా అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ సంజు ఉంటాడు. సంజుని చూసి ప్రభావతి కామాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆ రోజు శృతిని ఏడిపించింది వాడే అని ప్రభావతికి అర్థమైపోతుంది. ఇక వెంటనే కోపంగా, రేయ్ నువ్వేంట్రా నా ఇంటికి వచ్చావు, ముందు లేరా అని చెప్పి సంజుని నిలదీస్తూ ఉంటుంది. ప్రభావతిని అక్కడ చూసి సంజు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ప్రభావతి అలా మాట్లాడడం చూసి ఎవరికి ఏమీ అర్థం కాదు. అప్పుడే సత్యం, ఏంటి ప్రభా, ఎందుకు ఆ అబ్బాయితో అలా మాట్లాడుతున్నావు, ఆ అబ్బాయి నీకు ఇంతకుముందే తెలుసా అని అడిగితే అప్పుడు ప్రభావతి, తెలుసా ఏంటండి, మన శృతి మీద యాసిడ్ పోయాలని చూశాడే వెధవా, వాడు వీడే అని చెప్పగానే ఇక సత్యం, మీనా, రోహిణి, మౌనిక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక సంజు, ఇలా బుక్ అయ్యానేంటి, ఈవిడ కూడా ఈ ఫ్యామిలీనేనా అని చెప్పి సంజు అనుకుంటూ ఉంటాడు. ఇక నీలకంఠం కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటే నీలకంఠం భార్య మాత్రం ఈ సంబంధం తప్పిపోయినందుకు, సంజు గురించి వీళ్ళకు ముందే తెలిసినందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే మీనా, ఏంటత్తయ్య గారు, శృతిని వెంటపడింది వీడేనా అని అంటే అప్పుడు ప్రభావతి, అవునమ్మా అని అంటుంది. ఇక మీనా కూడా కోపంగా సంజు దగ్గరికి వెళ్ళి వాడి గల్ల పట్టుకొని, నీకు సిగ్గులేదురా, ఇంకా ఎంతమంది అమ్మాయి జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నావు, మా తోటి కోడలు వెంట పడ్డావు, ఇప్పుడు మా ఆడబిడ్డని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావు, ఇంకొక క్షణం ఈడ ఉన్నామంటే మేమేం చేస్తామో మాకే తెలీదు, ముందు బయటికి నడవండి అని చెప్పి మీనా చెప్తూ ఉంటే ఇక నీలకంఠం, చూడమ్మా మాటలు మర్యాదగా రాని అని అంటాడు. అప్పుడు మీనా, ఏంటండి మీకు మర్యాద ఇచ్చేది, కొడుకుని సరిగ్గా పెంచడం చేత కాదు కానీ ఇలా ఊరి మీద వదిలేయడానికి మాత్రం తేరగా దొరికారు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి, ఇంకాసేపు ఆగితే మా ఆయన వస్తాడు, ఆయన వచ్చాక ఇలా మాటలతో కాదు చేతలతోనే సమాధానం చెప్తారు అని మీనా చాలా ధైర్యంగా చెప్పడంతో ఇక నీలకంఠం, సంజు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ విధంగా ప్రభావతి సంజు నిజ స్వరూపం తెలుసుకొని సంజు చెంప పగలగొట్టబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.